ఒబేస్గా ఉండే మగవాళ్ళల్లో టెస్టోస్టెరాన్ తక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. దీన్నే మేల్ ఒబేసిటీ రిలేటెడ్ హైపోగొనాడిజం ఆర్ మాష్ అంటాం. మగవాళ్ళల్లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ నార్మల్గా ఉండాలి అంటే మన బ్రెయిన్లో ఉండే పిట్యూటరీ అనే గ్రంథి నుంచి నార్మల్ లెవెల్స్లో FSH, LH అనే హార్మోన్స్ రిలీజ్ అయితే అవి టెస్టిస్ మీద యాక్ట్ చేసి అక్కడి నుంచి టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ని బ్లడ్లోకి రిలీజ్ అవుతుంది. బట్ ఒబేస్గా ఉండే వాళ్ళల్లో వాళ్ళ ఫ్యాట్లోని ఆరోమేటేజ్ అనే ఎంజైమ్ టెస్టోస్టెరాన్ని ఈస్ట్రోజన్ గా కన్వర్ట్ చేస్తుంది. అంటే మేల్ హార్మోన్ ని ఫిమేల్ హార్మోన్ గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఈ ఎక్సెస్ గా రిలీజ్ అయిన ఈస్ట్రోడియోల్ అనే హార్మోన్ మన బ్రెయిన్ లో పిట్యూటరీ గ్రంథి మీద యాక్ట్ చేసి అక్కడి నుంచి వచ్చే FSH, LH అనే హార్మోన్స్ ని తగ్గిస్తుంది. దీనివల్ల టెస్టిస్ నుంచి వచ్చే టెస్టోస్టెరాన్ కూడా తగ్గుతుంది. అండ్ సెకండ్ రీజన్ ఏంటి అంటే లెప్టిన్ అనే హార్మోన్ సరిగ్గా పనిచేయకపోవడం. దీన్నే లెప్టిన్ రెసిస్టెన్స్ అంటారు. ఈ లెప్టిన్ అనే హార్మోన్ నార్మల్ గా మన బ్రెయిన్ లో పిట్యూటరీ గ్రంథి నుంచి FSH, LH అనే హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. కానీ ఒబేస్ గా ఉండే వాళ్ళలో ఈ లెప్టిన్ అనే హార్మోన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఈ FSH, LH అనే హార్మోన్స్ లెవెల్స్ తగ్గి దానివల్ల టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఒబేస్ గా ఉండే వాళ్ళలో వాళ్ళ ఫ్యాట్ నుంచి రిలీజ్ అయ్యే కొన్ని సైటోకైన్స్, ఇంటర్ల్యూకిన్ 6, TNF ఆల్ఫా ఇలాంటి సైటోకైన్స్ పిట్యూటరీ గ్రంథి మీద యాక్ట్ చేసి అక్కడి నుంచి వచ్చే FSH, LH అనే హార్మోన్స్ ని తగ్గిస్తాయి. సో ఒబేస్ గా ఉండే మగవాళ్ళలో ఈ 3 రీజన్స్ వల్ల బ్లడ్ లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి అన్నమాట. సో మనం డైట్ కంట్రోల్ చేసి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి వెయిట్ లాస్ అయితే గనక మన బ్లడ్ లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి నార్మల్ గా మెయింటైన్ అవుతాయి.